అందరూ కలిసి ఈరోజు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి ద్వేషాలు కోపాలన్నింటినీ తీసేసి అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఇక్కడ ఉంచగానే అందరూ కలిసి ముందుకొచ్చి పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా జాతి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ గారి గురించి మనకి ప్రత్యేకంగా తెలియాల్సింది ఏమిటంటే, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గాలినే మనం పిలుస్తున్నాం, అంబేద్కర్ గారు పెట్టినటువంటి అన్నాన్నే మనం తింటున్నాం. ఇది మనం సంపాదించుకుంటున్నటువంటిది కాదు. మనం సంపాదించుకోవాలంటే అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ద్వారానే మనం సంపాదించుకుంటున్నాం. ఇంతకుముందు మరి అగ్రకులస్తులు వారు ఏది పెడితే మనం అది తినాలి, వారితో దాసంగా ఉండాలి. ఒకవేళ మనం బయటికి పోవాలంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి సమయంలోనే బయటికి పోవాలి. ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనమే మేస్త్రీలుగా ఉండి మనమే స్వతహాగా మనమే సంపాదించుకుంటూ మనమే ఉద్యోగాలు చేసుకుంటూ మన అన్నాన్ని మనం తెచ్చుకొని తింటున్నాం. అట్లాంటి స్వేచ్ఛను ఇచ్చినటువంటి వారు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నమాట. అంబేద్కర్ గారు మనకి ఎన్నో హక్కులు ఇచ్చాడు, సమానత్వాన్ని స్వేచ్ఛను ఇచ్చాడు, అలాగే ఓటు హక్కు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, మరి రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చినాడు. ఆ రిజర్వేషన్ల ద్వారానే మనం కూడా సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరి అలాగే సీఎంగా కూడా మన జాతి వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. మరి అలాగే ఈ భూమి పూజ ఈరోజు చేయడం చాలా సంతోషకరం. ఈ భూమి పూజ తర్వాత నెక్స్ట్ జరగాల్సినటువంటి కార్యక్రమం అంటే కూడా ఇలాగే ఐక్యంతో ఉండి అందరూ కలిసిమెలిసి చేసుకున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మరి మాట్లాడాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే కుమారన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. నానా బసరాజన్నారా? ఈరోజు భూమి పూజ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ భూమి పూజ యొక్క ప్రధాన కారణం మన అణగారిన కులాలకు ఎంతో స్వేచ్ఛనిచ్చి ఒక తండ్రిలాగా మన అందరికీ ఒక స్వేచ్ఛని ఇచ్చి ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విషయంలో మనం ముందుండాలనే గొప్ప ఆశయాలతో మన కోసమై ప్రాణాలు అర్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క స్థలంలో నిర్మించాలని ఆశపడుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి మనం ముందు రోజుల్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరగాలి. మీరందరూ సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎలాంటి ఫీలింగ్ మనసులో ఉంచుకోకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈ పనిని నిర్వహించాలని మీ అందరికీ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాలంటే, అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అంటేనే ఏ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే ఆ ఊర్లో స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఆ ఊర్లో ఐకమత్యం అనేది ఉంటుంది అనేది గుర్తు. అంబేద్కర్ గారి విగ్రహం గుర్తు ఏంటంటే, అంబేద్కర్ గారి విగ్రహం ఏ ఊర్లో ఉంటే విశ్వపురంలో అంబేద్కర్ గారి విగ్రహం కట్టాలనుకుంటారా? అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ కట్టారంటే వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారని అర్థం. మన ఊర్లోనే విగ్రహం ఏర్పాటు చేసి మనమందరం కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పి నిరూపించుకున్నాం. అలాగే అన్న చెప్పినట్లు జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విగ్రహం అయ్యేంత వరకు, ఓపెనింగ్ అయ్యేంత వరకు అందరూ కలిసిమెలిసిగా ఉండి పనిచేసి మరి అంబేద్కర్ గారి యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముందు కార్యక్రమాలు కూడా మనకి ఏరియాలో జరిగేటువంటి పెళ్లిళ్ళు అయితేనేమి, మెరిన్లు అయితేనేమి, ఇట్లాంటివన్నిటి ఊరేగింపులు అయితేనేమి, ఇట్లాంటి వాటికి మన అంబేద్కర్ గారి ద్వారానే ఇక్కడ పూజ చేసుకుంటాం. తర్వాత ఊరంతా పోయి ఆ కార్యక్రమం ఏమన్నా ఉంటే ఏర్పాటు చేసుకున్నట్లు కూడా మనమందరం కలిసిమెలిసి మాట్లాడి మరి ఈ కార్యక్రమాలను ముందుండేది జరుపుదాం. అలాగే కార్యక్రమంలో నరసప్పన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉంటాం. ఎవరైనా మాట్లాడాల్సినటువంటి వారి యూత్ ఎవరైనా ఉంటే కూడా పరమేశ్వర బసరాజన్న మాట్లాడనా? బసరాజన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. బసరాజన్న వాళ్ళ ఊర్లో విగ్రహం పెట్టి కన్నా ఎంతో కృషి చేసినాడు. మన విగ్రహాన్ని కూడా సహాయం చేస్తామని చెప్పినాడు. అన్న 2 మాటలు మాట్లాడతారు. అందరూ బాగా కలిసిమెలిసి వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు తింటారు అనేది బొమ్మ కాదు. తిన్నవాళ్ళు ఎవరు ఉండలేదన్నా, ఎవరు తినలేదు, అందరూ బాగా మన వాళ్ళందరూ బాగుంటే ఒక బలం ఉంటుంది అనమాట. మామూలుగా 20 ఏళ్ళలో ఉండమా బాగా బలం కట్టేమాట. 20 ఏళ్ళలో ఉండదు మా ఊరికంటే రండి అన్న, మా చేతి అయితే మామూలుగా సాయం చేస్తాము. రేపరండి మా చేతి రైట్. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ కార్యక్రమాన్ని అంతా ఇట్లే కలిసిమెలిసి చేసుకొని మన అంబేద్కర్ గారి
మరి అందరూ కలిసి పోరాడదామని చెప్పి కూడా మరి అందరూ కలిసి పోరాడి కొంచెం శ్రమదానం చేసేది ఉంటుంది, కొంచెం ధనదానం చేసేది ఉంటుంది, కొంచెం సమయం కూడా కేటాయించేది ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఎవరో చేస్తారని అనుకున్నట్టు అందరూ కలిసి చేద్దామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్క నా జాతి సోదరులందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ఇప్పుడు 5 రాళ్ళు వేసామో మనం పోతాం అనేది కాదు, దాన్ని ఖచ్చితంగా అందరు కలిసి చేసుకోవాలా. అదే ముఖ్యమైనది. అదే